సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింత ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. అట్లాగే ఈరోజు కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఆనాడు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం, మరీ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల కోసం రెస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ముందుకు తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆ రెస్కో బాడీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏ విధంగా రెస్కోని లాభాల పాట నడిపించారో మనందరికీ తెలుసు. రెస్కోలో వచ్చిన ఆదాయం ద్వారా పాలిటెక్నిక్ కళాశాల నిర్మించిన సంగతి కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు. ఇకపోతే 2019 నుంచి 24 మధ్య రాష్ట్రానికి ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని వ్యవస్థలకి, మరీ ముఖ్యంగా రెస్కోకి ఏ విధంగా గ్రహణం పట్టిందో మనందరికీ తెలుసు. అర్హత లేని వ్యక్తులకి అందలం ఎక్కిస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా నాశనం అవుతాయి అనే దానికి 2019 నుంచి 24 మధ్య రెస్కో వ్యవహారాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చైర్మన్గా ఉన్న వ్యక్తి అయితేనేమి, అట్లాగే ఇతర సభ్యులైతేనేమి ఏ విధంగా రెస్కో నిధులని దుర్వినియోగం చేశారు, ఏ విధంగా అక్రమ నియామకాలు, అవసరం లేని చోట కనీస అర్హత కూడా లేని వ్యక్తులను తీసుకొచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు లంచాల రూపంలో తీసుకొని రమారమి 110 మంది పైచిలకు మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు, అలాగే విద్యుత్ బకాయిల్ని వాళ్ళకి తెలిసిన 1 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఉన్న వాటన్నిటినీ మాఫీలు చేయటం కానీ తగ్గించటం కానీ, అదేదో మన జోబు సంస్థలాగా చైర్మన్ నేను ఒక జిరాక్స్ కాపీ చూడటం జరిగింది. అంటే రెస్కో విజిలెన్స్ ఎంక్వైరీ ప్లస్ సొసైటీస్ ఆఫ్ రిజిస్టార్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఒక జిరాక్స్ కాపీ ఎగ్జాంపుల్ కింద, ఉదాహరణ కింద చూపించడం జరిగింది. దాంట్లో చైర్మన్ 4 లక్షల రూపాయలు డిస్కౌంట్ చేసేయండి అని చెప్పనేసి రాస్తే, అంటే 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు బాకీ ఉంటే దాంట్లో 4 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నట్టు చైర్మన్ రాసి సంతకం పెడితే వాటిని తీసేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఎంత దారుణంగా ఒక వ్యవస్థని నాశనం చేసి ఈరోజు రమారమి 560 కోట్ల రూపాయల డెఫిసిట్లోకి రెస్కోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతులు, ఇంకా ఎంతోమంది స్టేక్ హోల్డర్స్కి ఎంత నష్టం చేకూర్చారు, వాళ్ళని ఎంత నష్టంలోకి నెట్టారనేది మనం ఈ రెస్కో యొక్క గత 5 సంవత్సరాల వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే కనీసం రెస్కోని రెన్యువల్ కూడా చేయకుండా, అలాగే రిటైర్డ్ అయిపోయిన ఎండీలు కోర్టు ద్వారా ఒక స్టే తెచ్చుకొని లక్షలాది రూపాయల జీతాన్ని ఎలా మింగేశారో మనం చూసాం. వాటి మీద కూడా విచారణ, వాళ్ళకి సంబంధించి
అరెస్టుల కార్యక్రమం కూడా ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఇట్లా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నేను నిజంగా వాళ్ళ ఎమ్మెల్సీ భరత్ గారిని ఒక ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు కరెంటు ఛార్జీల వ్యవహారం నిన్న ధర్నా చేశా కాబట్టి చెప్తున్నాం. సూర్యఘర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వ నిధులు, 40% వ్యక్తిగతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పెట్టుకొని ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యఘర్ అనే స్కీమ్ ద్వారా. అయితే పైలట్ కింద మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గాన్ని 100% నెట్ జీరో అంటే సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి ఆ 40% కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కట్టలేరు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అయ్యా భరత్ గారు వినండి, వాళ్ళందరికీ కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్తుని ఇవ్వబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఉచిత విద్యుత్తును అందించేటటువంటి కార్యక్రమానికి రేపు 6వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఆ 40% డబ్బులు కూడా అంటే రమారమిది 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, రమారమి 400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు భరిస్తూ ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఉచితంగా విద్యుత్తును తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా అటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నాయకుడిని, ఈ కుప్పం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుని మార్చేటటువంటి నాయకుడికి అండగా ఉండే విధంగా మీరందరూ వ్యవహరించాలి. కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన ప్రేలాపనలు పలికితే గనక కుప్పం నియోజకవర్గ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, మీ ఇంటి వెనకాల జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చింది నువ్వు. రెస్కో ఉందా లేదని కూడా తెలియదు. ఎప్పుడు చచ్చిపోయిన డెడ్ బాడీని పైన మోసి ట్రాన్స్ఫార్మర్లో అవినీతి, ఉద్యోగస్తులు 115-120 మంది ఉద్యోగస్తులు ఇచ్చే అవినీతి, ఒక బండి అయితే ఆ బండికి పెట్టిన దానికన్నా 60-70 లక్షల రూపాయల డీజిల్ తాగింది. ఇవన్నీ జరిగి ఏసీపీ పట్టుకొని ఈరోజు అందరూ చాలామంది అరెస్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద మీ వాళ్ళతో పోయి ఆ రెస్కో ఆఫీస్ ముందు ధర్నా చేస్తాము, గలాట్ చేసాం, రచ్చ చేసాం. నీకేమైనా బాగుందా ఇది? అసలు మాకు తెలుస్తా ఉంది ఏమంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో లేవు, జిల్లా పార్టీ నుంచి మార్చేశారు. అసలు నువ్వు ఉన్నావా లేదని కూడా ఇన్ఛార్జ్ మార్చమని కూడా మీ నాయకులు గలాటలు పెట్టి మీటింగ్ పెట్టారు. అదా నువ్వు వచ్చావు, నేను ఉన్నాను, నేను ధర్నా చేస్తానని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మీద నువ్వు బురద చల్లేదాని కోసం వాన్లో పెట్టి చెప్తున్నావు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. నువ్వు ఏదో విధంగా చెప్పి అధికారులు మభ్య పెట్టాలని చెప్పి నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాం, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాం, లేకపోతే రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తే లేదు. మేము ధర్నా పికింగ్ చేస్తే 5 సంవత్సరాలు నువ్వు మా ఇండ్ల మీద పోలీసు వాళ్ళు పెట్టావు. ధర్నా జరుగుతుందంటే బయట రానికుండా అరెస్టులు చేశావు. ధర్నా ఉంది అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద వస్తే కేసులు, ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. కానీ నిన్న మీరు ఇంత ప్రత్యక్షగా చంద్రబాబు నాయుడు గారు మీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో మీరు రోడ్ల మీద జెండా వచ్చి ధర్నా చేసి స్టేజ్కి వచ్చాడు. మేము అనుకోండి ఒక నిమిషం వచ్చాడు. మీరు చేసిన అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి రెస్కోలో మీరు కరెంట్ ఛార్జీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీల గురించి ఎప్పుడో చెప్పాడు. రెస్కో ఉందా లేదా తెలియచేయండి. మీరు ఈరోజు చర్చకి రా, మా ఎమ్మెల్సీ గారు పిలిచారు, చర్చకి రమ్మని. రెస్కో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, బడ్జెట్ ఉందా లేదా, రెన్యువల్ చేశారా లేదా, చేయకుండా నువ్వు ఎవరిని విధులు నియమించకుండా ధర్నా చేసి ఉద్యోగాలు ఇచ్చేసి అవినీతి చేసి ఈరోజు కరెంట్ ఛార్జీలు మాట్లాడు. సార్ చెప్పారు 1,20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి. చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విజన్ తోటి పార్టీ ఆలోచిస్తున్నారు. దేశం రాష్ట్రం మొత్తం విద్యుత్ శక్తిని ప్రతి పేదవాడు
తన సొంతంగా బతుకోవాలని